భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది, వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మేషలగ్నం. మేషలగ్నంలో సూర్య శుక్ర బుధులు, వృషభంలో గురువు, మిథునంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, కుజ రాహులు మీనంలో. ఈ విధంగా గ్రహ సంచార గమనం గోచరిస్తోంది. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. తృతీయంలో చంద్రుడు, ద్వితీయంలో గురువు, జన్మ శుక్రుడు, లాభ శని, షష్ఠ కేతువు. బ్రహ్మాండమైన శుభయోగాలున్నాయి. విశేషమైన రాజయోగాలు గోచరిస్తున్నాయి. అదృష్టయోగం చక్కగా ఉంది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఆర్థిక అభివృద్ధి విశేషంగా ఉంటుంది. సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఐశ్వర్యవంతులు అవుతారు. అర్హతకు తగినంత ప్రయత్నం చేయండి. క్రమంగా మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగంలో లక్ష్యాలు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కార్యసిద్ధిని పొందుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అందులో లాభం ఉంటుంది. కొన్ని విషయాల్లో ధైర్యం లోపిస్తుంది. మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. వ్యాపార పరంగా తెలివిగా వ్యవహరించండి. చురుగ్గా ఆలోచిస్తే వ్యాపారంలో మేలు జరుగుతుంది. అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి ముఖ్య కార్యాల్లో ఆవేశం లేకుండా సున్నితంగా సంభాషించాలి. ప్రధాన కార్యాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. వారం మధ్యలో అదృష్టం ప్రారంభమవుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం శుభప్రదం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? మేషరాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? 5 గ్రహాలు యోగిస్తున్నాయి. దానంతో పని లేదు. గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. ఏకాదశంలో కుజరాహు గ్రహాలు. ఉత్సాహంగా పనులు మొదలు పెట్టాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం చాలా మంచిది. సకాలంలో పనులు చేయడం ద్వారా మేలు జరుగుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. కానీ మన పని మనం త్వరగా పూర్తి చేసుకోవాలి. పనులు వాయిదా వేయవద్దు. ప్రతి విషయము ఇంట్లో వారితో చెప్పి సరైన నిర్ణయం తీసుకొని చేయడం మంచిది. ముఖ్య విషయాల్లో లోతుగా ఆలోచన చేయాలి. సొంత నిర్ణయాలు ఇబ్బందిని కలిగిస్తాయి. 7 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి కాబట్టి 1-2 సార్లు ఆలోచించడం మంచిది. ఏకాగ్రతతో పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ ఉంటుంది. ఓపికతో వ్యవహరించండి. ఇబ్బందులు ఉంటాయి కాబట్టి శాంతంగా వ్యవహరించాలి. సాంకేతిక లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. పరిస్థితిని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఏది లోతుగా ఆలోచించవద్దు. కాలానుగుణంగా వ్యవహరించాలి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే చురుగ్గా పనిచేస్తామో అప్పుడు ఇబ్బందులు తొలుగుతాయి. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించండి. వారాంతంలో మేలు జరుగుతుంది. ఒక ముఖ్యమైన వార్త ఆనందాన్ని ఇస్తుంది. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని ధ్యానించండి. ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి. గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. ఏకాదశంలో రవి, శుక్ర, బుధులు, జన్మచంద్రుడు, దశమ రాహువు. గ్రహబలం పెరిగింది. లాభంలో రవి వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతృప్తికరమైన జీవన విధానం కొనసాగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే విజయాన్ని పొందుతారు. వ్యాపారంలో శుభకాలం నడుస్తుంది. ధనలాభాలుంటాయి. ప్రారంభించిన పనుల్లో అదృష్టం వరిస్తుంది. నిర్మలమైన మనస్సుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని
జీవితానికి తగ్గట్టుగా కృషిని కొనసాగించండి. మంచి భవిష్యత్తుని నిర్మించడానికి ఇది అనుకూలమైన సమయం. పట్టుదలతో బాధ్యతలని పూర్తి చేయండి. నిరంతర సాధన కలిసి వస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. భూ సంపాదనలో లాభం ఉంటుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ధనాదాయ మార్గాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. పెట్టుబడులు మంచి లాభాన్ని ప్రసాదిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వాహన యోగం శుభప్రదం. ఆరోగ్యం సహకరిస్తుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు ఇష్టదైవ స్మరణ చేయాలి. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మహాలక్ష్మి అమ్మవారిని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. దశమంలో రవి, లాభంలో గురువు, తృతీయంలో కేతువు. శుభకాలం మొదలైంది. అదృష్ట యోగం సూచితం. చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది. లాభంలో గురువు వల్ల అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. అనుభవజ్ఞుల సూచనలతో వ్యాపారంలో పలు మార్గాల్లో అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేయండి. సకాలంలో పనిచేయడం ద్వారా వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ఉత్సాహభరితమైన వాతావరణం గోచరిస్తోంది. ఆశయ సాధనలో ముందుకు నడుస్తారు. సృజనాత్మకతతో ఆలోచించండి. ఆశయం వెంటనే సిద్ధిస్తుంది. పనులు సిద్ధించే వరకు కృషి చేస్తూనే ఉండాలి. మీరు చేసే సాధన బట్టి ఫలితాలుంటాయి. ఆర్థికంగా జాగ్రత్త పడాలి. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. సందర్భాన్ని అనుసరించి నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆనందించే అంశం ఉన్నది. కుటుంబ సౌఖ్యం గోచరిస్తోంది. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారి ఇష్టదేవతను స్మరించడం మంచిది. వారు ఏ దేవతలను ఆరాధించాలి? ఈశ్వర ధ్యానం, ఈశ్వర దర్శనం మేలు చేస్తాయి. వారు ఎటువంటి దానాలు చేయాలి? 12లో చంద్రుడున్నాడు. మనోబలం కోసం ఈ బియ్యం దానం చేయండి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. లాభంలో చంద్రుడు, 9లో శుక్రుడు. మనోబలంతో పనులు ప్రారంభించండి. విజయం త్వరగా సిద్ధిస్తుంది. పనులు చేసేటప్పుడు ఏ విషయంలోనూ వెనకడుగు వేయద్దు. తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి పనిచేయండి. ముఖ్యమైన కార్యాల్లో ఉత్సాహవంతమైన ఆలోచన విధానంతో కృషిని కొనసాగించండి. లక్ష్మీ కటాక్ష సిద్ధి బలంగా ఉన్నది. సంపదలు పెరుగుతాయి. శుక్రబలం చేత భాగ్యస్థ శుక్రయోగం వల్ల ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. 9వ స్థానంలో శుక్రుడు శుభాన్ని ఇస్తారు. స్థిర ధనాన్ని వృద్ధి చేస్తారు. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. మన దగ్గర ఉన్న ధనాన్ని పొదుపుగా వాడుకోవటం, కాపాడుకోవటం చాలా మంచిది. ఆచరణాత్మకమైన నిర్ణయాలు శక్తినిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహం చెందవద్దు. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఏది మనసుకు తీసుకోకుండా ఉత్సాహభరితమైన వాతావరణంలో ఆలోచించండి. మిత్రుల సూచనలు బాగా పనిచేస్తాయి. దగ్గర వారితో విభేదాలు రాకుండా సున్నితంగా వ్యవహరించాలి. కొన్ని విషయాల్లో కొందరు మీ ఓర్పుని పరీక్షిస్తారు. శాంతియుతంగా సమాధానం ఇస్తే ఏ ఇబ్బంది రాదు. సింహరాశి వారు వారాంతంలో శుభవార్త వింటారు. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? నవగ్రహాలని స్మరించండి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల చెంత ఉంచి నమస్కారం సమర్పించండి. సాధారణ బాంబులో మైనం ఎక్కువ, మెడిసిన్ తక్కువ, పైగా జిడ్డుగా ఉంటుంది. ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి. దశమంలో చంద్రుడు, భాగ్యంలో గురువు, అష్టమంలో శుక్రుడు, షష్ఠంలో శని. గత వారానికి ఇప్పటికీ గ్రహబలంలో ఎటువంటి మార్పు లేదు కాబట్టి మంచి ఫలితాలు సాధిస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. అష్టమంలో శుక్రుడు మహాసౌఖ్యాన్ని ప్రసాదిస్తారు. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఆర్థికంగా సరైన నిర్ణయం తీసుకుంటారు. సంపదలు పెరుగుతాయి. మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి మీకు ఆర్థికపరమైన విజయాలు లభిస్తాయి. చేసే పనుల్లో స్పష్టత చాలా అవసరం. నిబద్ధతతో పనిచేయండి. స్థిరమైన భవిష్యత్తు లభిస్తుంది. తలచిన కార్యాలు వాటంతటవే సిద్ధిస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు సాగండి. ఉద్యోగపరంగా గంభీరంగా వ్యవహరించండి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయండి. ఉద్యోగంలో దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మిత్రభావంతో వ్యవహరిస్తే ఎటువంటి ఇబ్బందులు రావు.
సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా వ్యాపారంలో మంచి జరుగుతుంది. సమస్యలు తొలగుతాయి. సమస్యలు పెరగకుండా ఆలోచించాలి. ఒత్తిడి మొహమాటంలో ఆర్థిక నష్టాలు పెరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి ఆర్థిక పరంగా నష్టపోకుండా వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. వారాంతంలో శుభవార్త వింటారు. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారు సూర్యారాధన చేయడం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? కన్యా రాశి వారు సూర్యుణ్ణి దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? అష్టమంలో సూర్యుడున్నాడు. సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి కేవలం 2 గ్రహాలే యోగిస్తున్నాయమ్మా. 6వ రాశిలో కుజరాహులు. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా విజయం లభిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. మనోబలం తగ్గకుండా వ్యవహరించండి. 6లో కుజుడు వల్ల ఆర్థిక పరంగా కొన్ని మంచి ఫలితాలు సాధిస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు ధనయోగం వృద్ధి చెందుతుంది. భూలాభం సూచితం. తగినంత కృషి ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. గ్రహదోషం ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో చంచల నిర్ణయాలతో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్య కార్యాల్లో 1-2 సార్లు ఆలోచించి పని చేయడం మంచిది. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో అపోహలకు అవకాశం ఇవ్వకండి. అధికారులతో నమ్రతగా వ్యవహరించండి. సామరస్య ధోరణితో ముందుకు సాగాలి. చంచల నిర్ణయాలు లేకుండా శాంతంగా వ్యవహరించాలి. దగ్గర వారితో సంయమనాన్ని పాటించాలి. విభేదాలు రాకుండా చూసుకోవాలి. విసుగు చెందకుండా మాట్లాడాలి. ఒక ఆపద నుండి బయటపడతారు. వారం చివరి భాగంలో మీకు మంచి ఉత్సాహవంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? నవగ్రహాల్ని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం అగ్నికి సమర్పించండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. 6వ రాశిలో రవి బుధులు, 7లో గురువు, 11లో కేతువు. శుభకాలం నడుస్తుంది. మంచి జరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. మేలు చేసేవారు ఉన్నారు. ప్రయత్నాలు సఫలమవుతాయి. దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. ఇష్టకార్య సిద్ధి ఉంది. 6వ రాశిలో బుధుడు వల్ల వ్యాపారంలో లాభాలుంటాయి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధి మార్గంలో పయనిస్తారు. ప్రశంసలు పెరుగుతాయి. గౌరవం లభిస్తుంది. పెద్దల ఆశీర్వచనంతో ఒక పనుల్లో విజయాన్ని సాధిస్తారు. మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఆర్థికపరమైనటువంటి విజయాలు ఉంటాయి. జీవితాశయం నెరవేరుతుంది. ధర్మ మార్గంలో మంచిని సాధిస్తారు. వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి. అవరోధాలు వాటంతటవే తొలగుతాయి. అదృష్టం వారం మధ్యలో వరిస్తుంది. దగ్గర వారితో సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా శాంతియుత జీవనం కొనసాగుతుంది. పలు మార్గాల్లో కలిసి వస్తుంది. వారాంతంలో శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు చంద్రధ్యానం చేయడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? అష్టమంలో చంద్రుడున్నాడు. చంద్రుడిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? బియ్యం దానం చేయండి. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. సప్తమంలో చంద్రుడు, పంచమంలో శుక్రుడు, తృతీయంలో శని, దశమంలో కేతువు. అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. ప్రారంభించిన పనులు అనుకూలంగా ఉంటాయి. విశేషమైన కృషిని కొనసాగించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా సకాలంలో పనిచేయండి. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితం లభిస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. పంచమంలో శుక్రుడి యొక్క స్థితి సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది. ఆర్థికంగా ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధిని సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. వ్యాపారంలో అజాగ్రత్తగా ఉండవద్దు. శ్రద్ధ పెంచాలి. సమస్య రాకుండా ముందుగానే మీ కర్తవ్యాలను మీరు సకాలంలో పూర్తి చేయండి. అప్పుడు మీరు వ్యాపారంలో ఇబ్బంది లేకుండా విజయాలు సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించండి. కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి. వారాంతంలో మేలు జరుగుతుంది. ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు సూర్య ధ్యానం చేయడం చాలా మంచిది. ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? సూర్యనారాయణమూర్తిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? పంచమంలో సూర్యస్థ యోగం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి గోధుమలు దానం చేయండి.
వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి దివ్యంగా ఉందమ్మా. 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 6లో చంద్రుడు, 3లో కుజ రాహులు, 5లో గురువు, 4లో శుక్రబుధులు. గ్రహబలం బ్రహ్మాండంగా ఉంది. గత వారం కంటే పెరిగింది. బ్రహ్మాండమైన శుభయోగాలున్నాయి. ఆశయాలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. మీ యోగ్యతను అనుసరించి విశేషమైన శుభ ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో అద్భుతమైన విజయం ఉంటుంది. వ్యాపారం దశ దిశలా వ్యాప్తి చెందుతుంది. ధర్మసిద్ధి ఉన్నది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం ఉంటుంది. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. స్వస్థాన ప్రాప్తి ఉంది. భూగృహ వాహనాది యోగాలు శుభాన్ని ఇస్తాయి. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు. మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో మధుర క్షణాలను గడుపుతారు. విందు వినోదాలతో ఆనందంగా కాలం గడుస్తుంది. తగినంత విశ్రాంతి అవసరం. మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తారు. గ్రహబలం ఆశించినంతగా యోగాన్ని ఇస్తోంది. అభివృద్ధికి సంబంధించిన పనులు ఇప్పుడు సమకూరుతాయి. అభివృద్ధికి సంబంధించిన పనులకు ఈ సమయాన్ని వాడుకోవాలి. ఆశించిన పథకాలు వెంటనే సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. నిరంతర సాధన విజయాన్ని తీసుకొస్తుంది. ఒక వార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం శుభప్రదం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మకర రాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శించాలి. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? అధిక గ్రహాలు యోగిస్తున్నాయి. దానాలతో పని లేదు. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. 3వ రాశిలో రవి శుక్ర గ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. శుభ ఫలితాలు ఉంటాయి. ఏకాగ్రతతో ప్రశాంతంగా పనిచేస్తే మేలు చేకూరుతుంది. ఉద్యోగంలో మంచిని సాధిస్తారు. నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోవద్దు. మనోబలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తృతీయంలో శుక్రుడు వాణిజ్య లాభాన్ని ప్రసాదిస్తారు. బుద్ధిబలంతో సకాలంలో పనిచేయడం ద్వారా వ్యాపారంలో శుభప్రదమైన ఫలితాలని సాధిస్తారు. కొన్ని తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. జాగ్రత్తగా మీ పనులను మీరు పూర్తి చేయండి. కార్యసిద్ధి లభించే వరకు కృషిని కొనసాగించండి. ముఖ్య వ్యవహారాల్లో చంచలత్వం లేకుండా జాగ్రత్తగా పనిచేయాలి. అవసరమైతే కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయండి. శుభ ఫలితాలకై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన మనసుతో చిరునవ్వే భూషణంగా ముందుకు సాగాలి. కష్టాలు తొలుగుతాయి. మిత్రులందరికీ మీ వల్ల శాంతి లభిస్తుంది. మిత్రుల వల్ల మీకు కూడా కలిసి వస్తుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఆనందించే వార్తలు కొన్ని ఉన్నాయి. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహాల పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 2 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. ద్వితీయంలో బుధ శుక్రుడు. ధనస్థానంలో బుధ శుక్రుడు ఉన్నప్పుడు బుధుడు వల్ల శుభప్రదమైన వ్యాపార యోగం కొనసాగుతుంది. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ఆశించిన ధనలాభాలు కలుగుతాయి. బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పరిస్థితులు క్రమంగా అనుకూలిస్తాయి. అలాగే శుక్ర అనుగ్రహం చేత ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది. ఆర్థికంగా విశేషమైన ధనలాభం ఉంటుంది. ఇక ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో సకాలంలో పనులు నిర్వర్తించడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనస్థానంలో శుక్రగ్రహ యోగం వల్ల మంచి ధనలాభం సూచితం. కీలక పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు చేసే మంచి పనుల ద్వారా సమాజంలో గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బంది పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆవేశపరిచేవారు ఉన్నారు. కలహాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వారం చివరి భాగంలో సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. ఈనాటి వారఫలం కార్యక్రమంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది, అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు.